అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఫ్రాన్స్ దేశంలో ఉన్నారు, రాజధాని ప్యారిస్లో. చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తుంటే. ఇక్కడ ఉన్న ఈ దేశం గురించి, ఇక్కడ ప్రజల గురించి తెలుసుకుంటే ప్రతిరోజు. ఇవాళ చాలా స్పెషల్ డే, ఈ వీడియో రిలీజ్ అయిన రోజు. ఎందుకంటే ఇవాళ మనం 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాము. ఉమా తెలుగు ట్రావెలర్ ఛానల్ ఓపెన్ చేసి మీ అందరి సాయంతో విజయవంతంగా 70 దేశాలు పూర్తి చేసుకున్నాను. అలాగే ఫ్యామిలీ కూడా స్టార్ట్ అయ్యింది, నాకు మంచిగా పిల్లలు స్టార్ట్ అయ్యారు, నెక్స్ట్ జనరేషన్ కూడా. ఇట్లా చాలా జరిగినాయి. మొదట నేను థ్యాంక్ యూ తెలియాలనుకుంటున్నాను మా పేరెంట్స్కి. వాళ్ళే పీపుల్తో ఎలా మాట్లాడాలి, మంచిగా ఎలా ఉంటాం అనేది, ఇలాంటి విషయాలన్నీ వాళ్ళ దగ్గర ఉండే తెలుసుకున్నాను. ఆ తర్వాత మా వైఫ్, ఇంతవరకు నేను ప్రతిరోజు ప్రతి నిమిషం దేశం వదిలి ఇల్లు వదిలి బయట ఉన్నానంటే అది మా వైఫ్ సపోర్ట్ వల్లే. థ్యాంక్ యూ శరణ్య. ఇంట్లో ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా నాకు తెలియకుండా నువ్వే జాగ్రత్తగా చూసుకుంటూ బేబీని, అట్లాగే హౌస్ కూడా రన్ చేసుకుంటూ చాలా హెల్ప్ చేస్తున్నావు. రియల్లీ హ్యాపీ. ఈ రోడ్లో నడుస్తున్నా కూడా భలే ఫీలింగ్ అనిపిస్తుంది. వెదర్ వచ్చి లో 8 degrees, హై ఏమో 18 degrees ఉంది. బ్యూటిఫుల్. ఆ స్కై కూడా చూడండి, భలే ఉంది. ఈ దేశంలో చాలా వరకు అండర్ గ్రౌండ్లోనే ఉంటాయి. మెట్రో లైన్ అంతా మనం చూసుకుంటే, నేనున్నది ఇప్పుడు షత్తెదు అనే మెట్రో స్టేషన్లో. కిందకి వెళ్ళిన తర్వాత సేమ్ నిన్నట్లాగానే ఆ పాస్, నా దగ్గర ఒక కార్డు ఉంది కదా, ట్రావెల్ కార్డ్. ఇక్కడ ఈ కార్డు ఇప్పుడు మనం రీఛార్జ్ చేయించుకోవాలి. నావిగో 1200 రూపాయలు పెట్టి ఈ కార్డ్ రీఛార్జ్ చేశాను. ఇప్పుడు మనం లోపలికి వచ్చేద్దాం. ఇక్కడ చూసారా భలే పెట్టారు. కొంతమంది ఈ ట్యాప్ చేయకుండా వెళ్ళిపోతారంట. అలా వెళ్ళకుండా ఉండటం కోసం ఇట్లా ఒక డోర్ లాగా పెట్టాడు. ఇలా నేను ఫ్రాన్స్లోనే గమనించాను, ఇంకెక్కడ చూడలేదు. ఇలాగ ఒక లాక్ లాగా డోర్. అండర్ గ్రౌండ్లోనే ఎంత పెద్ద మెట్రో లైన్, అసలు ఏదో ఒక ఫ్లోర్ నిర్మించినట్టు చేశారు. సూపర్ ఉంది చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. వచ్చేస్తుంది మన మెట్రో ట్రైన్. చక్కగా టన్నల్ కూడా మనం చక్కగా క్లియర్గా చూసుకోవచ్చు. డ్రైవర్లెస్ మెట్రోస్ కదా. లాస్ట్లో నుంచున్నాను. మెట్రో స్టేషన్లో నుండి పైకి వచ్చిన తర్వాత అసలు భలే ఉంది. ఏ బిల్డింగ్ చూసినా కూడా 100 సంవత్సరాల చరిత్ర. చిన్న చిన్న పిల్లల్ని టీచర్స్ చూడండి ఎలా మ్యూజియంస్ అంతా చూపించుకుంటూ తీసుకువెళ్తున్నారు. అలాగే మనం ఫ్లాగ్ కూడా చూడవచ్చు. ఇక్కడ ఫ్రాన్స్ జాతీయ పతాకం పైన ఎగురుతుంది కదా, చూస్తున్నారు. బ్లూ, వైట్, రెడ్ కలర్. కింద మనకి కనబడుతుంది ఈ బ్లూ మధ్యలో స్టార్స్ ఉన్నాయి కదా, అది యూరోపియన్ యూనియన్ ఫ్లాగ్. ఇది ఇవ్వండి. మన దగ్గర ఇప్పుడు షెంగన్ వీసా ఉంది కదా, మనకు 90 days వ్యాలిడిటీ ఉంది. ఈజీగా మనం 27 కంట్రీస్ చూడొచ్చు. ఇప్పుడు చూపించిన బిల్డింగ్ ఆపోజిట్లోనే ఇక్కడ ఈ మెయిన్ రాయల్ మ్యూజియం ఉంటుంది. ఇదిగోండి, లౌవ్ర్ అని పిలుస్తారు, మ్యూజియం ద లౌవ్ర్ అని. భలే ఉంది కదా, అసలు చాలా గ్రేట్ హిస్టరీ ఉంది. అసలు వీళ్ళ కట్టిన విధానం అయితే మామూలుగా లేదు. చూడొచ్చు మ్యూజియం పైన మనం గమనించుకుంటే ఒక 4 అమ్మాయిలు క్వీన్స్ మరి ఎట్లానో కానీ అసలు భలే ఉంది. నిజంగా మనుషులు అక్కడ నుంచుని ఉన్నట్లు ఉంది. వాళ్ళిద్దరూ ఆ చేతులు పట్టుకోవడం, ఆ ఫింగర్స్ కానీ ఎంత క్లియర్గా డీటెయిల్డ్గా ఉందో చూడండి. 1855 అని రాస్తుంది మరి అక్కడ. ఎంట్రన్స్లో ఉండి లోపలికి వెళ్దాం ఇప్పుడు మ్యూజియం చూసుకోవడానికి. ఇదిగోండి, ఈ పిక్చర్స్ మీరు చాలా ప్రదేశాల్లో సినిమాల్లో చూసి ఉండొచ్చు. లోపలికి రాగానే మనకి గ్లాస్తో నిర్మించిన 3 పిరమిడ్లు కనబడతాయి. భలే ఉంటాయి ఈ 3 పిరమిడ్స్. గ్లాస్తో అదరగొట్టారు కదా. ఈ పిరమిడ్స్ని 1980లో నిర్మించారు. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటున్న ఈ లౌవ్ర్ మ్యూజియంని చాలా సంవత్సరాల క్రితం, 800 సంవత్సరాల క్రితం ప్యాలెస్ ఉండేవంట. కింగ్కి సంబంధించిన ప్యాలెస్. రాజులు ఇక్కడ నివసించేవారు. ఈ అందమైన ప్రదేశాన్ని మనం చూస్తుంటే నాకు పిరమిడ్స్ గుర్తొస్తున్నాయి. మెయిన్గా ఈ గ్లాసెస్ని చూసిన తర్వాత చాలా అందంగా చేశారు. దీని లోపలికే వెళ్ళాలంట. కరెక్ట్గా ఈ పిరమిడ్ లాగా ఉంది కదా, దాని ఆపోజిట్లో మనకి జనమంతా చూస్తున్నారు కదా, వీళ్ళందరూ టికెట్ కోసం లైన్లో నుంచుంటున్నారు. మనం ఇంతకుముందు ఎప్పుడు వచ్చింది కాదు కదా ఈ ప్రదేశంలో. నేను ఇది చూసి జస్ట్ ఒక షో పీస్ అనుకున్నాను, కానీ కరెక్ట్గా మనం ఆ పిరమిడ్ లోపలికే వెళ్ళాలనుకుంటా టికెట్స్ కొనడం కోసం. అది అందరూ చూడొచ్చు, ఎంతమంది ఉన్నారో చూడండి లైన్లో. కనీసం 400-500 మంది పైన ఇక్కడ నుంచుని ఉన్నారు. ఈ అందమైన ప్రదేశం మనం చూస్తున్నది 1190లో మొదట కింగ్ ఫిలిప్ II నిర్మించారంట ఈ కోటని.
అప్పటి కొండరాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నాయని చెప్తారు. చాలాసార్లు ఇది రెనోవేషన్ కూడా జరిగింది. కేవలం 537 పెయింటింగ్స్తో మొదలైన ఈ మ్యూజియం ఇప్పుడు 4,80,000 పైన వస్తువులు లోపల ఉన్నాయని చెప్తున్నారు, భద్రపరిచారని. కానీ ఇక్కడ మనకి డిస్ప్లేలో ఉన్నది మాత్రం కేవలం 35,000 మట్టికే. ఈ అందమైన ప్రదేశానికి అయితే అసలు మామూలుగా లేదు చరిత్ర. 1190లో కింగ్ ఫిలిప్ II నిర్మించారంట ఇక్కడ కోట. ఆ తర్వాత 1546లో రాయల్ ప్యాలెస్ కింగ్ ఫ్రాన్సిస్ I యూజ్ చేశారని చెప్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ కోర్ట్ చేశారంట, రాయల్ కోర్ట్ 1682లో. మళ్ళీ 1793 నుండి ఇది మ్యూజియంగా ఉంది. ఇన్ఫర్మేషన్ కౌంటర్ ఆపోజిట్లోనే టికెట్ కౌంటర్ ఉంటుంది. అట్లా లైన్లో నుంచి మనం వెళ్ళి టికెట్ కూడా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మిషన్స్ ఉన్నాయి, కానీ ఆ మిషన్స్ ఓన్లీ క్రెడిట్ కార్డే యాక్సెప్ట్ చేస్తుందంట. నా దగ్గర ఆల్రెడీ క్రెడిట్ కార్డు ఉంది, దాన్ని ట్యాప్ చేసేసి టికెట్ తీసుకున్నాను. 2,200 రూపాయలు ఛార్జ్ చేశారు మనకి. నేను ఒక మ్యూజియం లోపలికి వెళ్తున్నానే ఫీలింగ్ అయితే అస్సలు కలగట్ల. నిజంగా వాళ్ళు చెప్పినట్లు 100 సంవత్సరాల క్రితం ప్యాలెస్ లోపల ఇలా ఉంటుందని అర్థమైంది. ఒకప్పుడు రాజులు నివసించిన ప్రదేశం ఎలా ఉన్నాయో చూడండి. కారిడార్స్ ఒకదాని నుండి మరొక దానికి ట్రావెల్ చేస్తూనే ఉన్నాను లోపల. నేను మోనాలిసాకి వెళ్ళే ముందు మనకి గ్రీక్కి సంబంధించిన ఇక్కడ యాంటిక్విటీస్ ఉన్నాయి చూడండి. ఒక షిప్ ఆకారంలో ఉండి దాని మీద ఒక మనిషి ఎట్లా నుంచున్నట్లు, ఆవిడికి మళ్ళీ వింగ్స్ ఉన్నట్లు, ఎగురుతున్నట్లు భలే ఉంది కదా. ద వింగ్డ్ విక్టరీ ఆఫ్ సామోథ్రేస్ అని పిలుస్తారంట. ఇది గ్రీక్కి సంబంధించిందని చెప్తున్నారు. 2100 సంవత్సరాల పైన ముందు ఫస్ట్ BCలో చేశారన్నట్లుగా చెప్తున్నారు. ఇదిగోండి ఇసుక బొమ్మని 1483లో వేసిన అందమైన పెయింటింగ్ చూడండి. ఆ బొమ్మలు చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది అప్పట్లో అమ్మాయిలు కానీ అక్కడ కింద చిన్నపిల్లలు కానీ వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉండేది అనేది. రంగులు భలే అందంగా రెడీ అయ్యారు కదా. అలాగే మనం పై పక్కన కూడా చూసుకుంటే చాలా రకాల అందమైన పెయింటింగ్స్ అన్నీ కూడా కనపడుతున్నాయి చూడండి. ఇక్కడ ఏంజల్స్ ఉన్నట్లు. ఇక్కడ మెయిన్ గ్యాలరీ ప్లేస్కి వచ్చాను అనుకుంటున్నాను నేను, మోనాలిసా పెయింటింగ్ దగ్గరికి. భలే ఉన్నాయి అసలు పెయింటింగ్స్, చాలా చాలా అందంగా ఉంది. నిజంగా నా కళ్ళ ముందే చూస్తున్నట్లు అనిపిస్తుంది ఆ పెయింటింగ్స్లో ఉన్న ఆ మనుషుల్ని, బొమ్మల్ని నేను గమనిస్తున్నప్పుడు. ఇక్కడ కనపడుతున్న పెయింటింగ్ అసలు మామూలుగా లేదు చూడొచ్చు. నెపోలియన్ కింగ్ కరెక్ట్గా కిరీటాన్ని ఇక్కడ ప్రజలకు చూపిస్తున్నట్లు. అలాగే క్వీన్ చూశారు కదా కింద, సూపర్ కదా అసలు, భలే ఉంది. ప్యారిస్ ఒక్కసారి వస్తే సరిపోదు అన్నట్లు అనిపిస్తుంది. ఈ మ్యూజియం నేను చూసిన తర్వాత 10 సార్లు పైన వచ్చి విజిట్ చేయాలి ప్రశాంతంగా. ఇలా వ్లాగింగ్ చేసుకుంటూ టైం సరిపోదు మనకి. వావ్, బ్యూటిఫుల్గా ఉన్నారు చూడండి. మరి ఆ క్వీనో కానీ ఎవరో కానీ ఆ పెయింటింగ్లో ఉన్న వ్యక్తి. చాలా క్రౌడ్ ఎక్కువగా ఉన్నారు. క్రౌడ్ లేని సీజన్ ఏదో తెలుసుకుని, అది చలికాలం అయినా పర్లేదు కానీ అప్పుడు వచ్చి చూడాలనిపిస్తుంది ఈ అందమైన పెయింటింగ్స్ని. ఒకటా రెండా కొన్ని వేల సంఖ్యలో ఇక్కడ పెయింటింగ్స్ ఉన్నాయి. అస్సలు టైం సరిపోదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అరగంట గంట చూసి వెళ్ళటానికి. బాగున్నాయి పెయింటింగ్స్ అంతా, చాలా బాగున్నాయి. ఇక ఫైనల్లీ మనం ఇప్పుడు దాకా ఎదురు చూస్తున్న మోనాలిసా పెయింటింగ్కి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇటు ఎంట్రన్స్ ఎంతమంది జనం ఉన్నారో చూడండి. లోపల మాట్లాడడానికి కూడా అవ్వదు అనుకుంటా మనకి. ఆ ఎదురుగా ఉంది కనపడుతుంది చూస్తున్నారు కదా. ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ పెట్టి మరీ ప్రొటెక్ట్ చేస్తున్నారు ఆ మోనాలిసా పెయింటింగ్ని. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. కరెక్ట్గా మోనాలిసా పెయింటింగ్ ఆపోజిట్లోనే మనకి అదిగోండి జీసస్కి సంబంధించింది ఎలా ఉంటుందో చూస్తున్నారు కదా. ద లాస్ట్ సప్పర్ అని పిలుస్తారు ఈ పెయింటింగ్ని. సూపర్ ఉంది కదా అసలు. నిజంగా 2000 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళి కళ్ళ ముందే చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఎలా ఉన్నారో చూసారా జనం ఇక్కడ. నేను ఆ ముందుకి ఎక్కడికి వెళ్ళేది, ఎక్కడ ఫోటో తీసేదా అసలు అర్థం కావట్లేదు. భలే ఉంది కదా అసలు ఈ మిస్టరీ ఫోటో మట్టికి మనం చూస్తాం. బ్యూటిఫుల్ అయిన అందమైన పెయింటింగ్ చూడటానికి ఎక్కడెక్కడో వేల మంది వచ్చి మరీ విజిట్ చేస్తున్నారు కదా. మోనాలిసా పెయింటింగ్ నిజంగానే చూస్తున్నప్పుడు అది ఒక మిస్టీరియస్ పెయింటింగ్ లాగా అనిపిస్తుంది. తను
అసలు మరి ఆ బొమ్మ కూడా మనం గమనించుకుంటే చాలా మంచి డిఫరెంట్గా ఉంటుందని చెప్తారు. తన స్మైల్ కూడా అది కరెక్ట్గా పెయింటింగ్ వేసింది 1500 సంవత్సరంలో అంట. వేసిన వ్యక్తి పేరు లియోనార్డో ది వినిస్ అని పిలుస్తారు. కరెక్ట్గా ఆ పెయింట్ వేసినా కూడా ఆ పెయింట్ తనకి డెలివరీ ఇవ్వలేదంట, తనతోనే తెచ్చేసుకుని తర్వాత ప్యారిస్లో సెటిల్ అయ్యారు ఆ వ్యక్తి. తర్వాత తను మరణించిన తర్వాత ఇక పెయింటింగ్ తీసుకొచ్చి మనకి మ్యూజియంలో పెట్టారు. మరొక విషయం ఏంటంటే కరెక్ట్గా 1900 సంవత్సరంలో ఒక వ్యక్తి ఈ పెయింటింగ్ ఫ్రాన్స్ వాళ్ళకి చెందింది కాదు, ఇటలీకి చెందింది అని చెప్పి ఇక్కడ నుండి దొంగతనం చేసి తీసుకువెళ్ళాడు. అప్పుడు ఫేమస్ అయిపోయింది ఈ పెయింటింగ్ చాలా వరకు. కింగ్ ఫ్రాన్సిస్ I పిలవటం వల్ల అప్పుడు లియోనార్డో ప్యారిస్కి వచ్చారంట. ప్యారిస్తో తనతో వచ్చినప్పుడు ఆ పెయింటింగ్ కూడా తీసుకొచ్చేసారంట ఆ లీసాకి డెలివరీ ఇవ్వకుండా. ఈ మ్యూజియంలో మరొక ఛాంబర్లో గ్రీక్కి సంబంధించిన బొమ్మలు కూడా చాలా వరకు ఉన్నాయి. మొత్తం పాలరాతితో చేసిన ఈ స్కల్ప్చర్స్ చూడొచ్చు ఎంత అందంగా ఉన్నాయో. అసలు 2200 సంవత్సరాల వయసు ఉండొచ్చని చెప్తున్నారు ఈ బొమ్మలకి. మనుషులు నగ్నంగా నుంచొని అప్పట్లో ఇలాగా చెక్కించుకునేవారు అనుకుంటా శిల్పులతో. మెయిన్గా ఇటు నుండి మనం లాస్ట్గా చివరికి వెళ్తే ఇక్కడ చాలా వరకు ఉన్న స్కల్ప్చర్స్ మనం చూసుకుంటే అమ్మాయిలు అబ్బాయిలు అన్నీ నగ్నంగా ఉన్నవే కనబడుతున్నాయి. వీటి వయసు 2000 సంవత్సరాల పైన ఉంటుంది. నిజంగా అసలు ఆవిడ ఏం పట్టుకున్నారో తెలియదు కానీ చూడొచ్చు తన చేతిలో ఒక బాల్ లాంటిది ఉంది, మరొక చేతిలో మరి ఖడ్గమో ఏంటో కానీ ఇరిగిపోయినట్లుంది తెలుస్తుంది. తల కూడా ఇరిగిపోతే తర్వాత దాన్ని ఫిక్స్ చేశారు. ఈ మ్యూజియంలో ఉన్న ఈ పాలరాతి బొమ్మల్లో చాలా ఫేమస్ అయిన ఏన్షియంట్ గ్రీక్ స్కల్ప్చర్ అని చెప్తారు ప్రపంచంలోనే. అది ఆ బొమ్మ గమనించవచ్చు. అసలు నిజంగా ఒకప్పుడు మనుషులు అలా ఉండేవారు, అలా శిల్పులతో చక్కగా ఇలా అందమైన బొమ్మలు తయారు చేయించుకునేవారు. నిజంగా ఒక మనిషిని చూస్తున్నట్లే ఉంది. ఒక అమ్మాయి తను 2000 సంవత్సరాల పైన ఉండొచ్చు అని చెప్తున్నారు. 110 BC నుండి 116 BC సమయంలో అప్పట్లో చెక్కిన ఈ శిల్పాలని చెప్తున్నారు ఇవన్నీ. గ్రీస్కి సంబంధించిన కాయిన్స్ భలే ఉన్నాయి చూడండి, సిల్వర్ అట్లాగే గోల్డ్. అప్పుడు ఆ కింగ్స్ అనుకుంటా వాళ్ళకి సంబంధించిన కింగ్స్ క్వీన్స్ సంబంధించిన బొమ్మలంతా ఉన్నాయి వాటి మీద. భలే అనిపిస్తుంది. పాలరాతి బెడ్ మీద నిజంగా ఒక అమ్మాయి నిద్రపోతున్నట్లే అనిపిస్తుంది. అసలు ఆ మొహం కానీ ఎంత చక్కగా వాళ్ళు చేశారో చూడండి, భలే ఉంది కదా. వారి హెయిర్ స్టైల్ కూడా ఎంత చక్కగా క్లియర్గా ఉందో. ఇది కూడా గ్రీక్కి సంబంధించిందని చెప్తున్నారు. ఇక్కడ ఈ బొమ్మలను చూపించి వీళ్ళు ఏం చెప్తున్నారంటే 3 గ్రేసెస్ గాడ్డెస్ ఆఫ్ వెజిటేషన్ అండ్ బ్యూటీ అని చెప్తున్నారు. కంపెనియన్స్ ఆఫ్ ద గాడ్ అపోలో అంట. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఇక్కడ భలే సెట్ చేశాడు. పిరమిడ్ని ఉల్టా తిప్పి ఇదిగోండి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఫోటో తీయడానికి భలే బాగుంది. ఇది కింద ఒక పిరమిడ్ పెట్టి కరెక్ట్గా పిరమిడ్కి ఆపోజిట్లో షాడో పెట్టినట్టు గ్లాస్తో ఫిక్స్ చేశాడు. అదిరిపోయింది. మ్యూజియం కింద నేను అండర్ గ్రౌండ్లో ఉన్నాను కదా, మీకు చెప్పాను కదా 1190వ సంవత్సరంలో కింగ్ ఫిలిప్ II ఇక్కడ ఒక కోట నిర్మించారని. మొదటి కోట అది ఇదే. కేవలం ఇప్పుడు మనకి ప్రహరీ గోడ ఒక టవర్ చూసుకోగలుగుతున్నాం. అది కూడా చూడండి, ఈ రాళ్ళు అప్పుడు పేర్చినవి. అంటే 825 సంవత్సరాల క్రితమైన కోట ప్రహరీ గోడ మనం ఇప్పుడు మన కళ్ళ ముందు చూస్తున్నాం. దీని పైన ఉన్నది ఈ మ్యూజియం. రెండు గంటల నుండి అండర్ గ్రౌండ్లోనే ఉండేలోపు ఏదో పిచ్చి లేచిపోయింది. ఏదో ఒక ఫ్రీడమ్ వచ్చినట్లు అనిపించింది. మెట్రోలో నుండి బయటికి రాగాలని అండర్ గ్రౌండ్ నుండి హాయిగా ఉంది. ఇప్పుడు కరెక్ట్గా నా కళ్ళ ముందే ఉంది ఇప్పుడు ఈఫిల్ టవర్. అది పైకి ఎక్కుదాం. మనం ముందే టికెట్లు బుక్ చేసుకోవాలి, లేకపోతే దొరకదు. 2:30 ఇది నేను బుక్ చేశాను. నాకు ఎంత పడింది? 2200 రూపాయలు పడింది మాకు. కానీ 3rd ఫ్లోర్కి దొరకలేదు నాకు, 2nd ఫ్లోర్కే దొరికింది. ఇక చాయిస్ లేదు. మనం పై వరకు వెళ్ళాలనుకుంటే 3వ ఫ్లోర్కి మన దగ్గర 3500 వరకు ఛార్జ్ చేస్తారు. ఇట్స్ ఓకే. 2nd ఫ్లోర్ దాకా వెళ్ళి
ప్యారిస్ సిటీ వ్యూ చూసి వద్దాం. అక్కడ ఎక్కిన తర్వాత ఒకసారి శరణ్యకు ఒకసారి వీడియో కాల్ చేస్తాను. ఈఫిల్ టవర్ ఆపోజిట్లో మనకి ఇలా బిల్డింగ్స్ ఉంటాయి. ఇదిగోండి ఓపెన్ టాప్ బస్సెస్ ఉంటాయి కదా, టూరిస్ట్ బస్సెస్ ఇవి. ఇక సిటీ అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటుంది. బాగుంది, ఇక్కడ గ్రీనరీగా ఉండి చెట్లతో పార్క్స్ అద్దరిపోయింది. ఇదిగోండి మన ముందే వ్యూ పాయింట్ గుర్తుంది కదా, ఇక్కడ ఈఫిల్ టవర్ ఎలా కనబడుతుంది చూస్తున్నారు కదా, సూపర్ ఉంది. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇరువైపులా మనం చూసుకుంటే ఇక్కడ చాలా కామన్ అనుకుంటే చూడండి, ఎక్కడ చూసినా కూడా నగ్నంగా ఉంటే అమ్మాయి బొమ్మలే ఎక్కువగా. అమ్మాయి బొమ్మలే పెట్టడానికి వీళ్ళు ప్రిఫర్ చేస్తారేమో, అబ్బాయి ఎక్కడ కనబడట్లా, చాలా తక్కువగా ఉన్నాయి. భలే ఉందండి నిజంగా. చాలామంది డ్రీమ్ లొకేషన్లో ఉన్నాను ఇప్పుడు నేను. సూపర్. నాకు ఇంకా 20 నిమిషాలే ఉంది అపాయింట్మెంట్కి. లిఫ్ట్లో మనల్ని 2nd ఫ్లోర్ వరకు తీసుకెళ్తారు. కొంతమంది నడిచి కూడా వెళ్తారంట. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇంట్రెస్ట్ కదా. సూపర్, అసలు సూపర్. ప్రపంచంలోనే ఎత్తైన కట్టడం ఒకప్పుడు గుర్తుంది కదా మీకు. నేను ఎక్కడున్నానో కనపడ్డాను కదా మీకు. ఈఫిల్ టవర్ ముందు వచ్చి నడుస్తున్నాడు. హ్యాపీ అనిపిస్తుంది, చల్లగా ఉంది క్లైమేట్ కూడా. ఈ ఈఫిల్ టవర్కి మెయిన్గా ఈఫిల్ అనే పేరు రావడానికి కారణం, ఇది డిజైన్ చేసిన వ్యక్తి పేరు గుస్తావ్ ఈఫిల్. తన పేరే పెట్టారు. ఏదో జస్ట్ ఒక మార్వెలస్గా, అంటే ప్రపంచంలోనే ఆర్కిటెక్చర్ది జనాలకు చూపిద్దామని చెప్పి ఇది నిర్మించారంట. తర్వాత కూల్చేద్దామని అనుకున్నారు, కానీ తర్వాత ఇక టూరిస్ట్ అట్రాక్షన్ అయిపోవడం వల్ల దాన్ని అట్లాగే ఉంచేశారు. 1887 నుండి 1889 వరకు పట్టింది, అంటే 2 సంవత్సరాలు పట్టింది. వావ్, రియల్లీ సూపర్ కదా. అప్పుడు పిచ్చి కాలంలోనే ఇంత అద్భుతమైనది నిర్మించారంటే 330 మీటర్ల ఎత్తైన కట్టడం ఈఫిల్ టవర్. ఎక్కడెక్కడో నుండి నిజంగా చెప్తున్నా, అంటే ప్రేమ అనేది చాలా విలువైనది కదా, అందరికీ దక్కదు. స్వచ్ఛమైన ప్రేమ కొంతమందికే దక్కుతుంది. ప్రపంచంలో ఎక్కడెక్కడో ప్రేమించుకునే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ప్రపోజ్ చేయాలని ట్రై చేస్తారు. కొంతమందికి సక్సెస్ అవుద్ది, కొంతమందికి అవ్వదు. అంత ఈజీ అయిన విషయం కాదు అది. బట్ రియల్లీ హ్యాపీగా ఉంది. కరెక్ట్గా నేను 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాను. నాకు కలగా ఉంది. యూట్యూబ్ స్టార్ట్ చేసి 5వ సంవత్సరంలో కరెక్ట్గా ఈ వీడియో రిలీజ్ చేసిన రోజు నేను ఇక్కడ ఉంటానా అనేది నాకే తెలీదు. ఇప్పుడు కూడా నా మీద నాకే డౌట్ వస్తుంది, నేను 70 దేశాలు తిరిగిన వ్యక్తినా అని చెప్పి. ఒకప్పుడు 20 రూపాయలకు పనిచేసిన వ్యక్తిని. పారిస్ అంటే రొమాన్స్ సిటీ, లవ్ సిటీ అని పిలుస్తారు కదా. అందరూ చూడండి లవ్ సింబల్స్ రాసి ఇక్కడ వాళ్ళ పేర్లు ఎట్లా పెట్టారు, లిబ్బీ ప్లస్ కేసీ అని చెప్పి. అలాగే కిందకి వ్యూ ఇలా ఉంటుంది. ఇక్కడ నుండి చాలా అందమైన వాటర్ ఫౌంటైన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనం గమనించుకుంటే. పైన అదిగోండి, అంటే నేను 2nd ఫ్లోర్ అంటే అక్కడ కనపడుతుంది చూస్తున్నారు కదా, కింద మనకి అక్కడ వరకే నాకు యాక్సెస్ ఉంటుంది అనుకుంటా. బట్ పైదాకా వెళ్ళి చూడాలని ఉంది. ఒకవేళ పాసిబుల్ అయితే మళ్ళీ నేను వెనక్కి ప్యారిస్ వచ్చినప్పుడు థర్డ్ ఫ్లోర్లోకి వెళ్ళి విజిట్ చేయడానికి ట్రై చేస్తాను. చూద్దాం ఇప్పుడు ఏం జరుగుతుందో. ఇది మెయిన్గా నిర్మించడానికి కారణం ఏంటంటే 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఫ్రెంచ్ రెవల్యూషన్ అప్పుడు దానికి గుర్తుగా నిర్మించినట్లు చెప్తారు. 100th యానివర్సరీకి సంబంధంగా అని. ఈ దేశంలో ఎలాంటి ఫెస్టివల్ జరుపుకున్నా సరే ఇక్కడ నుండే స్టార్ట్ చేస్తారంట, ఈఫిల్ టవర్ దగ్గర నుండి. అదే కాకుండా రేడియో కమ్యూనికేషన్ కూడా ఇప్పుడు ఈ టవర్ని ఉపయోగిస్తున్నారు, ఎందుకంటే ఎత్తైన టవర్ కదా. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఈఫిల్ టవర్ ముందు ఈ సైన్ రివర్ కూడా ప్రయాణిస్తుంది చూడండి. మంచిగా టూరిస్ట్ అందరూ చక్కగా బోట్లో కూర్చుని ఎట్లా ట్రావెల్ చేస్తున్నారు. సూపర్ ఉంది కదా అసలు. లొకేషన్ మట్టికి కరెక్ట్గా నది పక్కనే ఇది ప్లాన్ చేయటం అదిరిపోయింది. ఇక్కడ చాలా జనం గుంపు కూడా చూస్తున్నారు కదా. కింద 3 కప్పులు పెట్టి ఆ 3 కప్పుల్లో ఏదో ఒక టాయ్ బాల్ లాగా పెట్టి దాన్ని అటు ఇటు తిప్పుతున్నారు. ఓపెన్ చేయి అని చెప్పి. ఎంత పందెం కాస్తున్నారు అనుకుంటున్నారు జనాలు. 10,000 20,000 రూపాయలు అట్లా కాస్తున్నారు పందెం. కానీ చాలా వరకు చెప్పాలంటే ఓడిపోతారు. అది కూడా ఒక రకమైన గ్యాంబ్లింగ్. సైన్ రివర్ నది దాటుకుంటా వెళ్తున్నాను, బాగా అనిపిస్తుంది. చుట్టూత గ్రీనరీ, అట్లాగే బ్రిడ్జెస్, ఈ నది మీద ఈ బోట్స్. అక్కడ టూరిస్ట్ చూడండి ఎంతమంది ఫుల్ అయిపోయారు బోట్ లోపల. ఈఫిల్ టవర్ ముందే మనకి ఇలాగ ఒలింపిక్స్ లోగో ఉంది. అందరూ చక్కగా ఫోటో దిగుతున్నారు. బ్యాక్గ్రౌండ్లో ఈఫిల్ టవర్ పడుతూ బాగా వస్తుంది మంచిగా ఫోటో. బాగుంది. ఈఫిల్ టవర్ కింద కూడా మనం గమనించుకుంటే మంచిగా పాండ్ పెట్టారు.
చిన్న చిన్న బ్యూటిఫుల్గా వైట్ కలర్లో ఉండే ఫ్లవర్స్ కనబడుతూ భలే అనిపిస్తుంది. ఆ పాండ్లో బాతులు చెట్లు ఇవ్వండి. ఈ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి చూడండి దగ్గరగా చూస్తున్నప్పుడు. ఈ అందమైన కట్టడం కింద నడుస్తున్నప్పుడు భలే ఫీల్ అనిపిస్తుంది. చుట్టూతా ఆ వ్యూ కూడా ఇదిగోండి పైన ఎలా ఉందో మీరే చూడండి. బ్యూటిఫుల్గా ఉంది కదా భలే. అసలు ఐరన్ మెటల్తో ఎంత అద్భుతమైన నిర్మాణాన్ని సృష్టించారో. అదే లైన్ అనుకుంటా లోపలికి వెళ్ళటానికి. అక్కడ ఉంది సంథింగ్ క్యాష్ డెస్క్ అని, మరియు ఇక్కడ ఉంది ఇదే అనుకుంటా లిఫ్ట్. అవును ఇది ఇక్కడే. ఆ లిఫ్ట్ తీసుకుని పైకి ఎక్కాలి మనం. ఇక్కడికి వచ్చినాక నాకు ఒక విషయం తెలిసింది ఏంటంటే, మనం ఆన్లైన్లోనే కాదు టికెట్, ఇక్కడ కూడా కౌంటర్స్ ఉంటాయి. ఈ కౌంటర్స్లో కూడా మనం టికెట్ బుక్ చేసుకోవచ్చు. నేను టాప్ ఫ్లోర్ వెళ్ళటానికి టికెట్స్ అయిపోయినాయి అని చెప్పి ఆన్లైన్లో చూపించింది, ఇక్కడ కూడా చూపించారు పైన ఫుల్ ఉండటం అని చెప్పి. కానీ ఎవ్రీ 1 అవర్కి ఓపెన్ చేస్తారంట. నేను 1 అవర్ లైన్లో నుంచి వెయిట్ చేసి మరీ టికెట్ తీసుకున్నాను. 3600 రూపాయలు ఛార్జ్ చేశారు. పైకి వెళ్ళి చూద్దాం, భలే ఉంటుంది. సెకండ్ ఫ్లోర్ చూస్ చేసుకోవద్దు మ్యాక్సిమం మీరు. నేను ఇప్పుడు 2వ ఫ్లోర్లో ఉన్నాను. నా ముందు ఉన్న వ్యూ నేను మీకు చూపించదలుచుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు చూపించానంటే మీకు ఆ ఎగ్జైట్మెంట్ పోతుంది. 3వ ఫ్లోర్ అంటే అదిగోండి పూర్తిగా పైకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం వ్యూ చూద్దాం. అప్పుడు మనకి ఫుల్ థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. మన మిత్రుడు, నా దగ్గర టికెట్ ఉంది కదా సెకండ్ ఫ్లోర్ టికెట్, మన మిత్రుడికి ఇచ్చేసాను. మన మిత్రుడు వచ్చి ఎంజాయ్ చేస్తున్నాడు. తనకి హైట్ అంటే చాలా భయం అంట. సరే బ్రో నేను వెళ్ళొస్తాను పైకి, నువ్వు మన మిత్రుడు కూడా టికెట్ నేను బుక్ చేయాల్సింది, కానీ టికెట్ మళ్ళీ చూసేలోపు లాస్ట్ టికెట్ నాకు దొరికింది, మనడికి బుక్ అవ్వలేదు. కానీ ఈ విషయం మాకు తెలియదు అప్పుడు. ఇక్కడికి వచ్చిన టికెట్స్ ఇస్తారని. ఓకే బ్రో పైకి వెళ్ళొస్తాను, ఎంజాయ్. ఎవరైనా ప్రపోజ్ చేయాలనుకుంటే ప్రపోజ్ చేయండి, లవ్ స్టార్ట్ చేయండి. కంగ్రాచులేషన్స్. ఐఎమ్ లవింగ్ ప్యారిస్. యు ఆర్ లవింగ్ ప్యారిస్? నో ఉమెన్? నో ఉమెన్, ఓన్లీ ప్యారిస్. ఓకే బాయ్. బాయ్. అలా చెప్పాను, ఇలా మనకి ఒకళ్ళు కనబడ్డారు కప్పులు. ఇదిగోండి చక్కగా ఇక్కడ వారి ప్రేమని ప్రపోజ్ చేసినట్టున్నారు. ఫ్లవర్ బుకే కూడా ఇచ్చి హ్యాపీగా ఇది ఎంజాయ్ చేస్తున్నారు. ఇక లైఫ్ స్టార్ట్ చేస్తారు ఇక్కడ నుండి ఆ ప్రేమ జంట. ఒక పక్కనేమో రైట్ సైడ్లో మనం చూస్తున్నది గుస్తావ్ ఈఫెల్, లెఫ్ట్ సైడ్లో మనం చూస్తున్నదేమో థామస్ ఎడిసన్. అక్కడ ఒక ఉమెన్ కూడా ఉన్నారు పక్కనే చూస్తున్నారు కదా. నిజంగా వాళ్ళు అక్కడ కూర్చొని ఏదో డిస్కస్ చేసుకుంటున్నట్లుగా భలే చక్కగా క్రియేట్ చేశారు. 280 మీటర్ల వరకు లిఫ్ట్లో తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇంకొక 3 మీటర్ల వరకు మనం మెట్లు ఎక్కి పైకి రావాలి. పైకి వచ్చిన తర్వాత వ్యూ ఇలాగా ఉంది చూడండి. కెమెరా ఇంకా బయటికి పెట్టి మీకు చూపిస్తాను, అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. గ్రిల్ దగ్గర నుండి స్టార్ట్ చేసుకుంటే ఇదిగోండి వ్యూ ఎలా ఉందో చూడండి. అందమైన రాజధాని ప్యారిస్ నగరం, ఫ్రాన్స్ దేశంలో ఉన్నాం కదా. ఎంతోమందికి డ్రీమ్ డెస్టినేషన్. ఈఫిల్ టవర్ పైన ఎక్కి ఉన్నాం. ఇదిగోండి కింద ఆ బ్రిడ్జ్ మీదనే నేను నడుచుకుంటా వచ్చింది. అలాగే కింద నది కూడా మనం గమనించవచ్చు, సైన్ నది. బోట్స్ అన్నీ వెళ్తున్నట్లు 360 డిగ్రీస్ మనం వ్యూ చూడొచ్చు ప్యారిస్ నగరాన్ని. నది అట్లా సిటీలో ప్రయాణిస్తూ అసలు చాలా బాగా అనిపిస్తుంది. కిందకి వ్యూ చూడాలని ఉందా? కింద మనం చూసుకుంటే ఏదో కానీ రగ్బీ కానీ లేకపోతే ఫుట్బాల్ కానీ ఆడుతున్నట్లు ఉన్నారు. కోర్ట్ ఉంది కిందంతా, గార్డెన్ కూడా మనం గమనించవచ్చు. హలో హాయ్. ఈ ప్రదేశంలో చాలామంది షాంపెయిన్ తాగుతూ ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారనుకుంటా. ఇదిగోండి ఇక్కడ సేల్ చేస్తున్నారు. ఓరి దేవుడా, చాలా చాలా ఖరీదు ఉంది. ఒక చిన్న గ్లాస్ వచ్చి 2400 రూపాయలు, అలాగే 2700, 2 రకాలు ఉన్నాయంట. మనకి ఏది కావాలంటే అది ఇస్తారని చెప్తున్నారు. ఈ అందమైన లొకేషన్లో నుండి మిమ్మల్ని ఒక విషయాన్ని అడగాలనుకుంటున్నాను. ఈ ప్రదేశానికి ప్యారిస్లో ఎవరైనా మీరు ఇష్టపడే ప్రేమించే వ్యక్తుల్ని ఎవరు తీసుకురావాలనుకున్నారో వాళ్ళ పేరు ఇక్కడ కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను చూస్తాను. మీ హ్యాపీనెస్ నాతో కూడా షేర్ చేసుకోండి. లైఫ్లో మీరు అనుకున్న డ్రీమ్ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ నుండి చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈ బ్యూటిఫుల్ ప్లేస్లో. మీకు కూడా బాగా నచ్చిందని ఆశిస్తున్నాను. చూడండి క్రౌడ్ ఎంత మంది ఉన్నారో. కరెక్ట్గా మనం 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూస్తే ఎవ్వరూ ఉండేవారు కాదు ఇక్కడ. ఇలాంటి ప్రదేశాన్ని మన కోసం ఉంచినందుకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది.
ఏంటి షరు ఏం చేస్తున్నావు? ఇంకెన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి నీకోసం? ఎప్పుడు నా పెళ్ళికి ఒప్పుకుంటావు? ఓకేనా? ఆల్రెడీ 2 పిల్లలు పుట్టేశారు. పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని ఎవరు కనరు. అయితే 3వ పెళ్లి చేసుకుందామా? ఏంటి అమ్మాయిలాగా ప్రపోజ్ చేస్తుంది? ఎప్పుడు చేస్తావు? చెయ్యి. ఆ తర్వాత ఏం చేస్తారు? ఓకే షరు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కన్నగాడిని గిఫ్ట్ ఇచ్చావు, అలాగే మరొక కన్నగాడు వస్తాడో మరి ఎవరు వస్తారు? అమ్మాయి వస్తారో? సరే చూద్దాం సార్. నాకు కూడా తప్పకుండా వెళ్ళాలి. నేను తీసుకొస్తాను. అర్థమైందా? కొన్ని దుష్ట శక్తుల వల్ల మనం చేయలేకపోయాము కలిసి ట్రావెలింగ్, కానీ తప్పకుండా నెరవేరాలని నాకు కూడా కోరిక, ఆశ ఉంది. అదిగో మన వ్యూవర్స్ కూడా చూస్తున్నారు. ఏం చెప్తే చెప్పు మాట్లాడు. చాలా అంటే చాలా హ్యాపీ. అంటే ఎవరైనా హస్బెండ్ వైఫ్ కలిసి వెళ్తారు, కానీ మా వారు లక్కీ అని చెప్పుకోవాలి. వైఫ్ లేకుండా ఈఫిల్ టవర్ ఎక్కేశారు. సో నెక్స్ట్ ఎక్కేటప్పుడు మాత్రం కంపల్సరీ నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, గుడ్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ జో. నేను ఇప్పుడు 2nd ఫ్లోర్కి వచ్చేసాను. దీన్ని 2nd ఫ్లోర్ అని పిలుస్తారు. ఆ పైన ఉండేదాన్ని 3rd ఫ్లోర్ అని పిలుస్తారు. అది అక్కడ నుండి మనం ఇక్కడికి వచ్చేసాం. బట్ ఇక్కడ నుండి చాలా బాగుంటుంది. ఓపెన్గా గ్రిల్ అంటూ ఎలాంటిగా ఉండదు. చక్కగా మనం వ్యూ చూస్తూ ముందుకి వంగి ఎంజాయ్ చేయొచ్చు. బాగుంది కదా? 2 డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. కానీ 3rd ఫ్లోరే తీసుకోండి. 2 చూడండి. ఇక్కడికి వచ్చేవాళ్ళు చాలామంది గమనిస్తుంది నేను ఇక్కడ. అదే అందరూ లవ్ ప్రపోజ్ చేస్తూ సేమ్ అదే చేస్తున్నారు పని. చాలా బాగుంది కదా వ్యూ? ఇక్కడ నుండి అదిరిపోయింది. కిందకు వచ్చేసాను సేఫ్గా. ఇక్కడ నుండి పైకి చూస్తున్నప్పుడు ఆ మేఘాలు కదులుతున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే అది వచ్చి మన మీద పడిపోతుందేమోననే ఫీలింగ్ కలుగుతుంది. బట్ చాలా బాగుంది, సూపర్. మంచి అనుభవాన్ని పొందాను పైకి వెళ్ళి. కిందకు వచ్చిన తర్వాత ఇప్పుడు వెళ్ళి ఎదురుగా ఉన్న నదిలో బోట్ రైడ్ చేద్దాం మనం. పొద్దున్న తిన్నది మొత్తం అరిగిపోయింది, చాలా బాగా ఆకలేస్తుంది. అందుకనే షవర్మా తీసుకున్నాము. పక్కనే ఈఫిల్ టవర్ ఆపోజిట్లోనే కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి. రోడ్ల మీద ఆపోజిట్లో ఇదిగోండి యామిర్ అనే ఒక రెస్టారెంట్లో. ఇదే బెటర్. ఇదే తిన్నాం అనుకోండి సాలిడ్గా మళ్ళీ నెక్స్ట్ 4-5 అవర్స్ దాకా ఇబ్బంది ఉండదు. మరియు మజ్జిగ కూడా తీసుకున్నాము. ఇదిగోండి ఐరన్ అని పిలుస్తారు కదా వీళ్ళు. బాగుంది, మంచిగా ఉంది. మా దగ్గర 2000 రూపాయలు ఛార్జ్ చేశారు 2 షవర్మా. టికెట్ తీసేసుకున్నాను. ఇప్పుడే నేను ఈ బోట్ ఎక్కాను. ఈ బోట్కి నా దగ్గర 2000 రూపాయలు ఛార్జ్ చేశారు. 1 గంటన్నర సమయం వరకు ఈ ట్రిప్ ఉండొచ్చు. ఇప్పుడు కరెక్ట్గా సాయంత్రం సమయం 6 అవుతుంది. 6ంటికి స్టార్ట్ అవుతుంది. చూడండి ఎలా ఉన్నారు, ఎంతమంది జనం ఉన్నారు. ప్రపంచ దేశాల నుండి వచ్చిన వాళ్ళు చాలా దేశాల వరకు ఈ బోట్లో కూర్చొని ఉన్నారు. నాకు తెలిసి ఒక 40-50 దేశాల పైన నేషనాలిటీ వాళ్ళు ఉంటారనుకుంటా. ఇప్పుడే అదిగోండి మాది స్టార్ట్ అయింది. వెనకే మనం చూసుకుంటే ఈఫిల్ టవర్ కూడా చక్కగా క్లియర్గా కనబడుతూ ఉంది. ఇదిగోండి ఇప్పుడే మరొక బోట్ వచ్చేసింది. వాళ్ళ రైడ్ అయిపోయింది. మంచి భలే ఎక్సైటెడ్గా ఉన్నాను. వాటర్ కూడా బాగున్నాయి, బాగా మురుగులుగా ఉంటాయేమో అని అనుకున్నాను. కానీ ఇక్కడ గ్రీన్ కలర్లో కనబడుతుంది వాటర్. కానీ డస్ట్ కానీ మురికి నలకలు అట్లాంటివి ఏమీ లేవు. కొంతమంది చాలా స్పెషల్ బోట్స్లో ట్రావెల్ చేస్తారనుకుంటా. అటు చూడొచ్చు వెనక పక్కన ఒక కపుల్ చక్కగా వైన్ తాగుతూ ప్యారిస్ నదిలో ప్రయాణిస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడే ఒక కార్గో షిప్ లాంటిది వస్తుంది చూడండి. ఏదో కానీ క్యారీ చేస్తుంది స్టోన్స్ శాండ్. లాస్ట్ వీడియోలో నేను మీకు చూపించాను కదా, అది ఎక్కడికో కానీ ఈ రాళ్ళంతా తీసుకువెళ్తున్నట్టున్నారు. మేబీ కన్స్ట్రక్షన్ అనుకుంటున్నాను. బాగుంది, చాలా ఫాస్ట్గా క్విక్గా తీసుకువెళ్ళొచ్చు కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటే. గ్రావెల్ కానీ సిమెంట్ కానీ ఈ నదిలో మంచి ఆలోచన. చాలా అందంగా ఉంది. స్కై కూడా మనం గమనించుకుంటే ఇదిగోండి వాన పడేలాగా ఉంది. మనం చూసుకుంటే ఒక పక్కన సూర్యుడు మేఘాలతో మునిగిపోయాడు కనబడకుండా. ఇటువైపు బ్రిడ్జ్, అదిగోండి బ్రిడ్జ్ మీద మనం చూసుకుంటే లాక్స్, ఎక్కడ చూసినా కూడా లవ్ లాక్స్ పెట్టి భలే ఉంది. అదిగోండి అవతల ఉండే వాళ్ళందరూ బాయ్ చెప్తున్నారు మనకి. నదిలో బోట్ మూవ్ అవుతున్నప్పుడు చక్కగా ఈ అందమైన కట్టడాలు చూస్తూ ప్రయాణిస్తూ ఉంటే చాలా హాయ్ అనిపిస్తుంది.
అదిగోండి మెయిన్గా ఇలాంటి బ్రిడ్జ్లు కొన్ని వందల వేల సంఖ్యలో ఉంటాయి అనుకుంటా ఇక్కడ ప్యారిస్లో. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ కింద నుండి మనం వెళ్తాం. ఇందాక వరకు నేను బోట్ వెనకాల ఉన్నాను కదా, ఇప్పుడు ముందుకు వచ్చాను. ముందుకు వచ్చినాక ఇంకా బాగా థ్రిల్లింగ్ అని అనిపిస్తుంది. బాగుంది. ఇక్కడ నుండి చూస్తూ వీళ్ళందరినీ వెనక పెట్టుకొని అలాగే మొత్తం వ్యూ కూడా కనపడుతూ ప్యారిస్ వ్యూ చాలా అందంగా ఉంది. ఇటువైపు తిరిగితే చాలు మన వైపు ఇక వచ్చేసింది. ఇదిగోండి బ్రిడ్జ్, కరెక్ట్గా బ్రిడ్జ్ కింద నుండి వెళ్తున్నప్పుడు అసలు ఆ ఫీలింగే చాలా బాగుంటుంది. కొన్ని బ్రిడ్జెస్ చాలా కిందకి ఉన్నాయి, మరి ఎప్పుడో ఇవి చాలా పాతవి అయ్యి ఉండొచ్చు, నిర్మించి ఉండొచ్చు. నిజంగా గ్రేట్ కదా, అప్పట్లో ఈ నదిలో ఎలా సర్వైవ్ అయ్యారా అని అనిపిస్తుంది. ఇదిగోండి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసాము. ఇదిగోండి ఇది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ప్యారిస్లో మెయిన్గా ఇక్కడ ఇట్లా వెళ్తున్నప్పుడు అదిగోండి బోట్. ఇప్పుడు వెనక్కి తిప్పి చూస్తే మీకు తెలుస్తుంది. చూడండి ఈ ఫ్రాన్స్ కూడా కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. మెయిన్గా ఈ నదుల మీద ఆధారపడి చేపలు పట్టుకోవటం, ఇలాగా సముద్రంలోకి ప్రయాణించడం, యుద్ధాలు అయితే అసలు చెప్పవసరం లేదు. గత 2000 సంవత్సరాల్లో ఎంతమంది మరణించి ఉండొచ్చో అది మెయిన్గా ఈ ప్రదేశాల్లో. కానీ ఇంత ఫాస్ట్గా ఎలా గ్రో అయ్యారా అని అనిపిస్తుంది. ఇంత రిచెస్ట్ కంట్రీ చూడండి. వీళ్ళకి మళ్ళీ మనం కూడా ఒకప్పుడు అసలు చాలా రిచెస్ట్గా ఉండేవాళ్ళం. రోడ్ల మీద రాసులు పోసి అమ్మేవారంట. శ్రీకృష్ణదేవరాయల సమయంలో వజ్రాలు గుర్తుందా మీకు? అంటే ఇంకా అంటే చాలామంది మన దగ్గర వచ్చి బంగారం వజ్రాలు అంతా దోచుకుపోయారు. ఇంకా నిధులు చాలా వరకు దాచేశారని చెప్తారు అప్పట్లో రాజులు. కొండరాలతో కట్టిన కట్టడాలు ఎప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉండడం అవి చాలా ఆశ్చర్యకరం అనిపిస్తుంది. ఇక్కడ ఇవ్వండి ఎంతమంది ఉన్నారో చూసారు కదా, అందరూ అవతల పక్కన ఉండి బాయ్ చెప్తూ చాలా ఫన్గా ఉంది ఆ బోట్లో వాళ్ళకి. ఇటువైపు మనం చూసుకుంటే ఏవోగానే ఉన్నాయి, చాలా ఉన్నాయి. అన్నీ ఫ్రెంచ్లో ఉండటం వల్ల పేర్లు అసలు అర్థం కావట్లేదు మనకి. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అసలు ఇది ప్యాలెస్ అని చెప్పాలా లేకపోతే అసలు ఏంటిది? చాలా అందంగా ఉంది. అలాగే క్లాక్ కూడా పెద్ద పెద్ద క్లాక్స్ ఫిక్స్ చేశారు చూడొచ్చు మెయిన్గా ఈ బిల్డింగ్కి. వావ్ వచ్చేసాము చూడండి. లాస్ట్ వీడియోలో మీకు షేర్ చేసుకున్నాను కదా, ఇప్పుడు అదే నదిలో ప్రయాణిస్తూ మన కళ్ళ ముందే ఉంది చూడండి. 800 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నోత్రదామ్. సూపర్ కదా. ఇంకా రినోవేషన్లో ఉంది. కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ చక్కగా ఇంతకుముందు ఎలా ఉండేదో అలాగే దాన్ని మళ్ళీ నిర్మిస్తున్నారు ఇక్కడ ఫ్రాన్స్ వాళ్ళు. ఇదే బ్రిడ్జిల మీద మనం తిరిగాం నిన్న, గుర్తుంది కదా మీకు? 13 కిలోమీటర్ల వరకు నడిచాను. భలే ఉంది నదిలో నుండి చూస్తున్నప్పుడు. ఇక్కడ నది మరొక వి ఆకారంలో ఉన్న ప్రదేశంలో మళ్ళీ నది చీలిందని చెప్పొచ్చు. ఇక్కడ యూటర్న్ తీసుకుంటున్నారు. అది యూటర్న్ తీసుకొని మళ్ళీ వెనక్కి తీసుకెళ్తారు మమ్మల్ని. ఎక్కడ పిక్ చేసుకున్నారో అక్కడే మనల్ని డ్రాప్ చేస్తారు. నిజంగా అసలు ఆవిడైతే ఒక క్వీన్ లాగానే ఉన్నారు. ఆ డ్రెస్లో చూస్తుంటే చాలా అందంగా కరెక్ట్గా ఈఫిల్ టవర్ ముందు మంచిగా ఫోటో దిగుతున్నారు చూడండి. చాలా బాగున్నారు కదా, క్యూట్గా. లాస్ట్ వీడియోలో మన మిత్రుడు పరిచయం చేసుకున్నాగా. ఇవాళ నేను 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నానని చెప్పుకున్నా కదా, సేమ్ ఇవాళ మా వాడి పుట్టినరోజు కూడా. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బ్రో. ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మంచి స్నేహం కూడా కుదిరింది మన ఇద్దరి మధ్యన. చాలా సంతోషంగా ఉంది. నేను మీకు వారిని పరిచయం చేయలేదు కదా, వారి మిస్సెస్. హాయ్ నమస్తే అండి. హాయ్ అండి. హాయ్ నమస్తే. మీ పేరు చెప్పండి. నా పేరు సరిత. ఎక్కడ? నేను విజయవాడ. ఏంటి ఏమవుతాడు ముందు? మా హస్బెండ్ ముందు ఏమవుతాడు?
బావా మరదళ్ళు చక్కగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారా లేకపోతే అంతే ఏదనుకుంటే అది మీ ఇష్టం. వెరీ గుడ్. మీ ఇద్దరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ మీరిద్దరు విజయవాడ వచ్చినప్పుడు మనం కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇక స్టార్ట్ బ్రో. ఈ కరెక్ట్గా ఈఫిల్ టవర్ ముందు ఇద్దరం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇదిగోండి కేక్ మొత్తం మంచిగా కట్ చేయండి ఇద్దరం. హ్యాపీ బర్త్డే బ్రో. మీకు కూడా కంగ్రాచులేషన్స్ ఫర్ 5 years. కరెండి చాలా హ్యాపీగా ఉంది. ఇలా మన మిత్రుడితో జరుపుకుంటాం. ఇప్పుడు ఇక్కడ రెండు ఒకేసారి కలిసి వచ్చింది. సూపర్. అదిగోండి మన మిత్రుడు చెప్పాడు, అన్న నువ్వు ప్యారిస్ వచ్చి వైన్ టేస్ట్ చేయకుండా పోతే అసలు పరువు తక్కువ అన్న. ఎవరైనా అడిగితే మిమ్మల్ని అక్కడ ఏం చేసావు ఏం తిన్నావు అంటే అని చెప్పి చికెన్ వింగ్స్ పక్కన ఇదిగోండి నంచుకొని తినడానికి వైన్ తెచ్చాడు. బ్రదర్ పోసేయండి. మా దగ్గర గాజు గ్లాసులు లేవు, అందుకని టీ కప్పులతో సరిపెట్టాము. బాగుంది కదా. ఇక్కడ నైట్ 10 అయితే కానీ మనం పూర్తిగా చీకటి చూసుకోలేము, ఇంకా వెలుగ్గానే ఉంది. మెయిన్గా లైట్ల కోసం కూర్చున్నాం. లైట్లు జిగేలు అని అసలు భలే అదిరిపోతుంది. కానీ చూద్దాం, ఇవాళ పాసిబిలిటీ ఇవాళ కవర్ చేస్తాను, లేకపోతే నెక్స్ట్. బ్రదర్ చేస్. ఎల్లప్పుడూ మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా. ఓకే, వాళ్ళు నాకు అలవాటు లేదు కానీ మా నాడు అలవాటు చేస్తున్నాడు. బాగుంది బ్రదర్, బాగుంది. చాలా ఘాటుగా ఉంది. కళ్ళు తిరుగుతున్నాయి బ్రదర్, కళ్ళు తిరుగుతున్నాయి బ్రదర్. నదిలో పడేలాగా ఉన్నాను ఒక్కదానికే. మంచి పిల్లలు అనుకున్నాడు కానీ అందరూ తాగుబోతులేనండి ప్రతిరోజు. అదిగోండి. ఓ అదేనా పెప్సీ మీరు తాగుతుంది? వైన్ అనుకున్నాను. సరే అయితే అది మంచి పిల్లలే, అందరం మంచి పిల్లలే. ఈయనేంటి బుద్ధిమంతుడిలా కూర్చున్నాడు? ఇదేంటి కోకా? నాన్నగారు మీరు బయటికి ఫోన్ చేసి అడగండి. అది నేను కోకే తాగుతున్నాను, ఇంకేం తాగట్లేదు. పొద్దున్న నుండి ఇప్పుడు వరకు చాలా మంచి ప్రదేశాలు ఎక్స్ప్లోర్ చేశాం కదా. అలాగే ఇక్కడ ఉన్న నదిలో ట్రావెల్ చేసాము, ఈఫిల్ టవర్ పైకి ఎక్కాము, మ్యూజియం చూసాము. మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. మంచి మన మిత్రులను కూడా కలిసి బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకున్నాము. 5 years పార్టీ. శరణ్యకి అయితే మంచిగా పైనుండి ఐ లవ్ యూ ప్రపోజ్ చేశాను. పెళ్ళైన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుందామా అని బాగా ఫన్ అనిపించింది. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. బాయ్.